వల్సండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేష్ ఎక్స్ప్లోర్. ఇప్పుడు మీరు చూసే మంచి ప్లేస్ వచ్చేసి వలస వాటర్ ఫాల్స్ అండి. ఈ ప్లేస్ వచ్చేసి మారేడుమిల్లి నుంచి 21 కిలోమీటర్స్ వయా వేటుకూరు మీదుగా వెళ్ళాలన్నమాట. ఇది అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉంది. ఇక్కడ ఎక్స్ట్రాడినరీగా ఉండే ప్లేసెస్, పీపుల్, వారి యొక్క కల్చర్ చాలా బాగుంటాయి. ఏది మిస్ అవ్వకుండా ఎక్స్ప్లోర్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మంచి లుక్లో కనిపిస్తుంది. ఒక సైడ్ ఏమో అడవిలో కరుకు కూడా అరుస్తుంది, ఇంకో సైడ్ ఏమో చెట్లు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. అదిగా సొంతంగా పండించుకున్నటువంటి బీరకాయలు చాలా టేస్ట్ ఉంటాయి. మొత్తం అంతా పిందులతో ఉన్నాయి. మేకల చెట్టు చూడండి చాలా అందంగా కట్టారు. ఊరు లొకేషన్ కూడా అంత అందంగా ఉంది. ఇదంతా కూడా మేకలది. చూడడానికి 2 కళ్ళు సరిపోవు అన్నట్టుగా ఉందండి ఈ లొకేషన్ అయితే కనుక. దిగి ఎక్స్ప్లోర్ చేసేద్దాం రండి. అద్దరింది చూడండి, మామూలుగా లేదు లొకేషన్. వాటర్ అలా వెళ్తుంది. ఇది ఎక్స్ట్రాడినరీ లొకేషన్ అని చెప్పాలి. ఇంకా వర్షాకాలం వస్తే దీన్ని మన ఊహకు కూడా అంతది అయితే. ఇది మా అమ్మగారు ఉన్నారు, మా అమ్మగారిని చూద్దాం. పని చేసుకుని బండ్లు లోన్లు కావు. మామ ఏ ఊరు మామ ఇది? వల్సండి. వలసా. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంటది కదా, ఎంత దూరం వెళ్ళాలమ్మా? వాటర్ ఫాల్స్ అంటే వెళ్ళటు దారిన వెళ్ళవచ్చు. చీడిమెట్లు ఎంత దూరం వెళ్ళాలమ్మా? ఇలాగా ఇలాగా ఎంత దూరం వెళ్ళాలి? ఇలాగా బండ్లతో పోవాల్సండి. ఆహా, దగ్గరే అయితే అలాగేనమ్మా, ఉంటాను. చెట్టు పడిపోయిందండి వాటర్ ఫాల్ దగ్గర, కానీ చెట్టు లావు చూడండి మామూలుగా లేదు అసలు. వాటర్ ఫాల్ కూడా అంతే అందంగా ఉంది. ఇలాంటి తుప్పల్లోంచి నడాలండి కొన్ని వాటర్ ఫాల్స్కి చేరుకోవాలంటే. వాటర్ ఫాల్స్కి మొత్తం అంతా భలేగా ఉంది చూడండి. ఎగ్జాక్ట్గా అదైతే ఆ చెట్టు జీరికి చెట్టు, అది కరెక్ట్గా ఈ వాటర్ ఫాల్ ప్లేస్లో జీరికి చెట్టు ఉంది. ఇక్కడ మాత్రం జీరికలు మామూలుగా ఊరదు. దాంతోపాటు ఈ లొకేషన్ మాత్రం చాలా పిచ్చ హైలైట్. ఇంకా లైటింగ్ సరిగ్గా అబ్జర్వ్ చేయట్లేదు కానీ మామూలుగా లేదు. ఇంక ఇక్కడ ఇచ్చాడు చూసినట్టయితే కర్ర పడిపోయింది, ఇది కూడా హైలైట్గా ఉంది. ఈ జర్నీలో మొత్తం అన్నీ ఈ మొక్కలు కనిపిస్తాయండి. ఆకులు కూడా చాలా బాగున్నాయి చూసారా. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఇంట్రెస్టింగ్ పాయింట్ చూడండి, ఇక్కడే కుక్ చేసుకుని వెళ్ళారు లాస్ట్గా కూడా జనం అంతా కూడా. లొకేషన్ ఈ బయట నుంచి కూడా చాలా బాగుంది. కనిపించే దొంగలన్నీ కూడా అక్కడక్కడ పడ్డ చెట్లు కొట్టుకొచ్చి ఇలాగ కాలువకు అడ్డంగా ఉండిపోతాయి. వీటిని చాలామంది ఏమనుకుంటారంటే వంతెనలు దాటడానికి అనుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో కావు. ఇవి దాటడానికి ప్రయత్నిస్తే టక్మని ఇరిగి మనం అందులో పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ వాటర్ ఫాల్స్కి వెళ్ళినా అక్కడ మనం చూసే ప్లేసెస్లో ఉన్నటువంటి లొకేషన్స్ ఏవైతే ఉంటాయో ఒక మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ ఇస్తాయండి. ఆ ఎక్స్పీరియన్స్తోనే మనం ఇంటికి వెళ్ళి వాటిని మళ్ళీ రీక్యాప్చర్ చేసుకుని ఒకసారి చూసుకుని చాలా ఆనందించాలి. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు, ఎప్పుడు వెళ్తామో తెలియదు. లొకేషన్స్ అంటారు ఇక్కడే అంత అదిరిపోయినాయి అని చెప్పాలి. కొండపొడి చేను, ఈ కొండపొడి చేను కోసం అక్కడక్కడ వచ్చిన చెట్లన్నీ తీసేసి మొత్తం ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడేస్తారు. కానీ బార్డర్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా వేసుకున్నారు. ఆ పైన ఒక మకం చూడండి ఎంత బాగుందో. అలా ఉంది పీస్ఫుల్గా. చుట్టూ పచ్చని పొలాలే మొత్తం అంతా. ఆల్మోస్ట్ ఇంకా కోసారు చాలా వరకు. కానీ అక్కడ మేకలు ఉన్నాయి చూడండి, ఎక్కడానికి ఏ విధంగా వేసారు, భలే వేసారు మేకలు అయితే కనుక. పక్కనేమో జొన్న చేను. పక్షులు ఒకటే లేవు, సాయంత్రం అయితే అవి కూడా వచ్చేస్తాయి చక్కగా. ఈ కాలువ పర్వాలేదు, ఇప్పుడు చాలా తక్కువ ఉంది. అదే వర్షాకాలం అయితే చాలా ఫ్లోటింగ్ ఉంది. ఇవన్నీ కూడా కొండల్లో ఉన్నటువంటి అరటి చెట్లు అండి. కొండ అరటిపళ్ళు అంటారు కదా అవి. కానీ ఎంత ఎక్కువ ఉన్నాయంటే అంత ఎక్కువ ఉన్నాయి, మామూలుగా లేవు అసలు. చూడండి అవన్నీ కొండరటియే. దొండకాయలు ఉన్నాయండి. ఇవి నాటు దొండకాయలు అంట, చాలా బాగున్నాయి చూడడానికి కూడా. పాదు ఇదిగోండి, ఇది పాదు. చిన్న చిన్న పిందులు ఉన్నాయి చూసారా. ఈ పెద్ద కాయలు ఇవన్నీ కూడా. ఇలాంటి వాటితో కొంచెం కొబ్బరికాయ వేసుకొని ఫ్రై చేసుకుని తింటే ఉంటుందండి టేస్ట్, అదిరిపోద్ది.
మనం చూసే ఈ బటర్ఫ్లైస్ ఏషియన్ గెయింట్ బటర్ఫ్లైస్ అండి. చాలా రేర్ పీసెస్ అని చెప్పాలి ఇవి. ఈ టైప్ ఆఫ్ బటర్ఫ్లైస్ చాలా అట్రాక్టివ్గా ఉంటాయండి. ఎందుకంటే వాటి రెక్కల మీద ఉండే బ్లాక్ డాట్స్ చూడండి ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయి అసలు. రెండోది ఇవి సమ్ టైమ్స్ మెరుస్తాయి కూడా మనకి. ఇవి కల్లుడోకు కోడితుప్ప చూడండి ఎంత అందంగా ఉందో కల్లుడోకు. ఇది రాళ్ళు, ఆ రాళ్ళలో వచ్చి వాటరు సత్తా మాత్రం చాలా బాగుంది అక్కడ. ఈ అమ్మవారు ఈ గ్రామానికి గ్రామదేవత, పొలిమేర దేవత కూడా. ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, ఈ అమ్మవారు ఎదుగుతారంటండి. చాలా చిన్నగా ఉండేవారంట స్టార్టింగ్లో. ఇప్పుడు కొంచెం 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 అంటారు కదా, అలాగే అమ్మవారు కొంచెం ఎదిగారనమాట. ఏం చదువుతున్నారా మీరంతా? ఏం క్లాస్? క్రికెట్ ఆడుతున్నారా? ఏం చదువుతున్నారు మీరు? ఏం క్లాస్ మీరు? నువ్వు 5th, నువ్వు 4th, నువ్వురా? ఈఎం కోర్టులో మీటింగ్లు గట్టా ఏర్పాటు చేసినప్పుడు గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్నటువంటి జడ్జుల బెంచీలు అండి. ఎంత నీట్గా వేసుకున్నా చూడండి అసలు. దగ్గర దగ్గర ఈ ప్లేస్లో ఒక 150 నుంచి 200 మంది కూర్చోవచ్చు. ఈరోజు ఈ గ్రామంలో ఒక అమ్మవాళ్ళు మనకి పిలిచి భోజనం పెడుతున్నారండి. అయితే మన కోసం ఒక మంచి వంటకం ఒకటి వండుతున్నారు. బీరకాయ, దీంతో పాటు ఇవి బొబ్బర్లు చూశారు కదా, కూర బొబ్బర్లు లాంటివి అనమాట. ఎలా వండుతారు ఏంటో అది కూడా చూపిస్తున్నారు. వెయిట్ చేయండి. మొత్తం అన్నీ వేస్తారు ఇందులో. కూర బొబ్బర్లు, బీరకాయ ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందంటండి. తినడానికి కర్రీ చాలా తీయగా ఉంటుందండి. బేసిక్గానే బీరకాయ మనకి తీయగా ఉంటుంది, వాటితో పాటు బొబ్బర్లు అనేవి ఇంకా తీయగా ఉంటాయి. ఈ రెండు కలిపి మనం వేసుకుని తింటే ఇంకా టేస్ట్ మర్చిపోలేమని చెప్తున్నారు ఇక్కడ. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు మ్యాక్సిమం పొయ్యి మీద వండుతారండి. 80% ఆఫ్ పీపుల్ ఇక్కడ. ఎందుకంటే పొయ్యి మీద వండింది ఆ టేస్ట్ వేరని చెప్తున్నారు. ఫైనలీ మన బీరకాయ కూర ఈ విధంగా రెడీ అయిపోయింది. మనం కష్టపడ్డ తర్వాత ఫుడ్ దొరికింది. అడవిలో జీవితం ఈ విధంగా ప్రశాంతంగా వెళ్ళిపోతుంటుందండి. ఈ ప్రశాంతతకు మూల కారణం ఇక్కడే వ్యవసాయం, ఇక్కడే వండుకోవడం, ఇక్కడే తినడం. చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఈ షీట్లు కూడా ఫ్రెష్గా ఉన్నాయి, ఇప్పుడిప్పుడే వేశారు ఈ షీట్స్ కూడా. చుట్టూ ఎటు చూసినా లబ్బరే కనిపిస్తుంది. ఎందుకంటే దారి కానీ లబ్బర్ తోటలు కానీ అసలు మతిపోయేటట్టు ఉన్నాయి. అసలు మామూలుగా లేవు. ఎంత దూరం చూసినా ఈ లబ్బర్ తోటే ఉంది మొత్తం అంతా చుట్టూ కనుమేర చూపులో. ఇలా ఈ బాబాయ్కి తీద్దాం. చెప్పండి, ఏదో ఒక మంచి మాట చెప్పాలి. వచ్చారు పుట్ట తీసారు. ఇంకా ఇంత స్పష్టమైన ఇంత రెడ్ కలర్లో ఉన్న జాబ్రా చూడండి ఎంత బాగుందో అసలు. జాబ్రా ఎంత రెడ్ కలర్లో ఎంత రెడ్డిష్గా ఉందో. లిప్స్టిక్ వాడే కూడా ఇవే జాబ్రా. ఫుడ్ కలర్ కూడా ఇదే వాడతారు మనకి జాబ్రా. ఇక్కడ ఎక్కువగా సాగు ఎక్కువ చేస్తారు. దీని లోపల సీడ్స్ ఉంటాయి చూసారు, ఆ సీడ్స్ చూపిస్తుంది. ఇంకా సీడ్స్ ఇంకా రాలేదు, ఇది ఇంకా లేతగానే ఉన్నాయి. ఇంకా ఆల్మోస్ట్ మనకు కొంచెం గట్టిగా అవుతాయి, అప్పుడు బాగుంటాయి. ఇగోండి ఇవి సీడ్స్, లిప్స్టిక్ సీడ్స్ అంటారు ఇవే. మనం పెట్టుకున్న సింధూరం ఉంటుంది కదా, ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన సింధూరం, సింధూరం కూడా ఇదే. అందమైన ఈ ఇల్లు, ఈ ఇంటి పక్కనే కాలువ చూడండి. ఇల్లు ఎంత అందంగా ఉందో. ఇంటి చుట్టూ కూడా డిఫరెంట్ మంచి మంచి మొక్కలు పెంచారు, మామూలు మొక్కలు పెంచలేదు. ఇవన్నీ కూడా పైనాపిల్ మొక్కలు కనిపించే అన్నీ కూడా. ఇంకా క్లారిటీగా చూపిస్తాను. పైనాపిల్, ఇది పైనాపిల్ చిన్నవి, ఇంకా ఎదగాలి ఆల్మోస్ట్ మనకి. దీంతోపాటు కొంచెం మనం ముందుకు వెళ్తే కనుక కాలువ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. రండి చూసేద్దాం కాలువని. ఇంటికి దగ్గరలో కాలువకి పక్కన ఇలాంటి ఒక ఇల్లు, అదొక ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ అండి. నైట్ టైము ఈరోజు ఇక్కడ పీతలు పడదాం, ఆ వీడియో కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. వీళ్ళ ఇంటి దగ్గరలోనే మేకల దుర్ర ఉందండి. మేకల దుర్ర అంటే మేకలు కట్టుకునేది అనమాట. ఇది ఈ విధంగా మేకలన్నీ కూడా లోపల పెట్టేసుకుంటారు, చిన్న. ఇంకా ఆల్మోస్ట్ చాలా వరకు అమ్మేశారంట, ఇవి మాత్రమే ఉన్నాయంట. మన వీడియోస్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.